ప్రదానం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. స్వాగత ఉపన్యాసం చేయవలసిందిగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ శ్రీ దిల్లీరావు ఐఏఎస్ గారిని ఆహ్వానిస్తున్నాం. రాష్ట్ర స్థాయిలో జరిగే ఈ సేవా పురస్కారాలలో భాగంగా మన ఎన్టీఆర్ జిల్లాకు 37 మందికి గాను సేవ వజ్ర, 137 మందికి గాను సేవ రత్న, 8,824 మందికి సేవా మిత్ర, మొత్తం 8,997 మందికి సుమారు 9,20,00,000 ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం జరిగే ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరిపిస్తూ ఈ సంవత్సరం 3వ వార్షికోత్సవాన్ని కొత్తగా ఏర్పడిన మన ఎన్టీఆర్ జిల్లా ముఖ్య పట్టణమైన మన విజయవాడలో ఏర్పాటు చేయటం, ఇంత మంచి సదవకాశాన్ని నాకు కల్పించిన మన ముఖ్యమంత్రి వర్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలండి. తర్వాత గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి ఆడియోని ప్లే చేయవలసిందిగా కోరుకుంటున్నాం. మేము ప్రభుత్వ సేవకులం, ప్రజల తరపున పోరాడే సైనికులం. సూర్యుడి కంటే ముందే ఉదయిస్తాం, సాయంత్రం దాకా అలుపెరగని శ్రమ ఇస్తాం. మేము అవసరంలో ఉన్న వారికి ఆపన్న హస్తం అవుతాం, ఆపదలో ఉన్న వారి పాలిట ఆత్మబంధువులు అవుతాం. 536 సేవలు, 15,004 సచివాలయాలు, 25కు పైగా సంక్షేమ పథకాలు, సుమారు 2,65,000 మంది వాలంటీర్లు సాగిస్తోన్న ప్రజాసేవా యజ్ఞమిది. జగనన్న మార్గదర్శకత్వంలో సాగుతోన్న సరికొత్త ప్రయాణమిది. సేవలను గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ యొక్క అవార్డులు ఏవైతే ఉన్నాయో, సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర, ఈ అవార్డుల ద్వారా మీరు మరింత ప్రోత్సాహంతో, మరింత స్ఫూర్తితోటి ఇంకా చక్కగా పనిచేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, నిరంతరం శ్రమిస్తున్నటువంటి శ్రామికుడు, తాను ఎంచుకున్నటువంటి మార్గం ప్రజలకు మేలు చేసేదైతే ఎంత దాకైనా వెళ్ళగలిగే ధీరుడు మన జగన్ అన్న సంగతి మీ అందరికీ కూడా మనవి చేసుకుంటూ, ఆయన అడుగుల్లో అడుగు వేద్దాం, ఆయన వెంట నడుద్దాం. ఈ రాష్ట్ర ప్రజలు ఇస్తున్నటువంటి నినాదం జగనన్నే మా నమ్మకం, జగనన్నే మా భవిష్యత్తు అనే ఈ నినాదంలో మనం కూడా గొంతు కలుపుదాం. ఆయన్ను మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకునే దిశలో అందరం కూడా నిస్వార్థంగా పనిచేద్దామని చెప్పి కూడా మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటూ, జై జగన్, జై జై జగన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి వాలంటీర్ల తరపున ఒక వాలంటీర్ తమ స్పందనను తెలియజేస్తారు. నమస్తే సార్. యావత్ భారతదేశం మన రాష్ట్రం వైపు తిరిగి చూసేలా ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టి వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టిన రూపశిల్పి, గొప్ప దార్శనికుడు, వరుసగా 3వ ఏడాది మన వాలంటీర్లకి వందనం కార్యక్రమానికి మనల్ని సత్కరించడానికి విచ్చేసినటువంటి మన ఆంధ్ర రాష్ట్ర యంగ్ అండ్ డైనమిక్ చీఫ్ మినిస్టర్ గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా వాలంటీర్ల అందరి తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మేము ఈ సర్వీస్ చేస్తుండగా కొంతమంది వ్యక్తులు కొన్ని విమర్శలు కూడా చేశారు సార్. అవి కూడా నా మనసును చాలా బాధ కలిగించినాయి. వాలంటీర్లు అంటే మూటలు మోసేవాళ్ళని హేళన చేశారు సార్. కానీ మేము మూటలు కాదు సార్ మోసేది. మీరు మాకు అప్పగించిన బాధ్యతను మా యొక్క భుజస్కంధాల మీద వేసుకుని మేము కరోనా టైంలో నిజంగానే మూటలు మోసాం సార్. కరోనా బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశాం సార్. వాళ్ళకి మెడిసిన్ మా యొక్క ఆశా వర్కర్లు, ఏఎన్ఎంల సహాయంతో వాళ్ళకి మెడిసిన్ కూడా సప్లై చేశాం సార్. ఈ అవకాశాన్ని కూడా, ఇలాంటి సేవ చేసుకునే అవకాశాన్ని కూడా మీరు మాకు కల్పించారు సార్. ఆ విమర్శకులకి కరోనా టైంలో పక్క రాష్ట్రాలకు పారిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు సార్ వాళ్ళల్లో. అయినా కూడా
కరోనా బాధితుల కుటుంబ సభ్యులు కానీ బంధుమిత్రులు కానీ దరిదాపుకు రాని టైంలో మన వ్యవస్థ ముందుకెళ్ళి వాళ్ళని ఆదుకుంది సార్. ఇలాంటి వ్యవస్థను రూపొందించినందుకు మీకు చాలా రుణపడి ఉంటాం సార్. అట్లాగే మా మీద ఇంకొక విమర్శ వచ్చింది సార్. వీళ్ళు వాలంటీర్లు రాత్రిపూట వెళ్ళి తలుపులు కొట్టి, మగవాళ్ళు లేని సమయంలో ఆడవాళ్ళు ఉండగా తలుపులు కొట్టి చేస్తున్నారు అనే ఒక విమర్శ వచ్చింది సార్. సార్, మేము నిజంగా తలుపులు కొట్టిన మాట వాస్తవమే, కానీ రాత్రుళ్ళు కాదు సార్, తెల్లవారుజామున మన అవ్వాతాతలకు పెన్షన్ ఇవ్వటానికి, నా వికలాంగ అన్నదమ్ములకు పెన్షన్ ఇవ్వటానికి, నా వితంతు అక్క చెల్లెమ్మలకు పెన్షన్ ఇవ్వటానికి తెల్లవారుజామునే సూర్యుడు ఉదయించక ముందే టంచన్గా పింఛన్ అందించాలనే ఉద్దేశంతో తలుపులు కొట్టాం సార్. కానీ విమర్శకులు మాత్రం దాన్ని ఒక అవమానంగా చూశారు సార్. కానీ వాళ్ళకి సమాధానం బాగానే చెప్పాం సార్. సార్, ఇంకొకటి, కరోనా సమయంలో మన ప్రభుత్వం, మన వాలంటీర్ వ్యవస్థ కనబరిచిన పనితీరు యావత్ ప్రపంచ దేశాలు సైతం మన ఆంధ్ర రాష్ట్రం వైపు తిరిగి చూసేలా, మన ఆంధ్ర రాష్ట్రం గురించి చర్చించుకునేలా మన యొక్క వ్యవస్థను మీరు రూపొందించారు సార్. అది కేవలం మీ ఒక్కరికే సాధ్యమైంది సార్, మరెవరికీ సాధ్యం కాదు సార్. సార్, ఎవరైతే విమర్శకులు మమ్మల్ని అవగాహన చేసి హేళన చేశారో వారే ఇప్పుడు మళ్ళీ వాలంటీర్లను గౌరవించి మళ్ళీ మేము మిమ్మల్ని కొనసాగిస్తాము, మీకు జీతాలు పెంచుతాము అని వాళ్ళ నోటి వెంటే మళ్ళీ మమ్మల్ని పొగిడేటట్లు చేశాము సార్. మీరే అన్నా, మేము జీతాల గురించి కూడా ఆలోచించట్లేదన్నా, మా గౌరవ వేతనం గురించి కూడా మీరే ఆలోచిస్తారని చెప్పి మేము ఆ విషయం మిమ్మల్ని అడగట్లేదన్నా. ఎందుకంటే మా ధైర్యం, నమ్మకం, భవిష్యత్తు అన్నీ మీరే కాబట్టి మా గురించి కూడా మీరే ఆలోచిస్తారని నేను ఆ టాపిక్ తీసుకురావటం లేదు సార్. చివరగా ఇలాంటి స్టేజ్ మీద నాకు మాట్లాడడానికి, నాకు నిలబడడానికి అవకాశం కల్పించినందుకు మీకు మా వాలంటీర్ సోదర సోదరీమణులందరి తరపున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, థ్యాంక్ యూ జగనన్న, జై జగన్, జై జై జగన్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మరొక మహిళా వాలంటీర్ తమ స్పందనను తెలియజేస్తారు. ఈరోజు సభ అధ్యక్షులైన గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, వేదికను అలంకరించిన పెద్దలకు, నా తోటి వాలంటీర్లకు, సచివాలయ స్టాఫ్కు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకొంచున్నాను. నా పేరు హేమ. నేను విజయవాడ అర్బన్ తూర్పు నియోజకవర్గం 7వ డివిజన్ 39వ సచివాలయం C5 క్లస్టర్ నుంచి విధులు నిర్వహిస్తున్నాను. జగనన్న, మీరు ఈ వాలంటీర్ వ్యవస్థను ప్రారంభించి 4 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. జగనన్న, నాకు కేటాయించిన నా క్లస్టర్ పరిధిలో 75 కుటుంబాలలో మీరు ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాల ద్వారా 62 కుటుంబాలకు నేను సంక్షేమ పథకాలను అందించాను. జగనన్న, అది కేవలం మీ స్ఫూర్తితోనే అది నాకు సాధ్యమైంది. అందులో ముఖ్యంగా 3 విషయాలు నేను పంచుకుంటాను. జగనన్న, మొదటిగా వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా మదిని విజయరావు అనే తాతగారు కరోనా సమయంలో ఇల్లు అద్దె కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయనకి ఈకేవైసీ అప్డేట్ చేయడానికి వెళ్ళినప్పుడు కనీసం ఆయన నిలువటకు నీడ కూడా లేదు. ఒక సమాధుల పక్కన ఒక చెట్టు కింద ఆయన జీవిస్తున్నారు. ఆ టైంలో ఆయన చూసి వెంటనే అధికారులతో మాట్లాడి ఆయన ఒక ఓల్డ్ ఏజ్ హోమ్కి పంపించడం జరిగింది. తర్వాత నెలలో ఆయనకి పెన్షన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆ తాతగారిని కలిసినప్పుడు ఆయన చిన్న పిల్లవాడిలాగా
నన్ను చూసి ఆయన కార్చిన కన్నీరు కానీ ఆ సంతోషం కానీ నేను ఎప్పటికీ మర్చిపోలేను జగనన్న. నిజంగా ఒక వాలంటీర్గా ఈ వాలంటీర్ వ్యవస్థలో నేను ఉన్నాను కాబట్టే అటువంటి మంచి పని అటువంటి సేవను చేయగలిగాను జగనన్న. థ్యాంక్ యూ సో మచ్. రెండవదిగా పేదలందరికీ ఇల్లు అనే పథకం ద్వారా 18 మందికి లబ్ధి చేకూరింది జగనన్న నా క్లస్టర్లో. అందులో ములగలేటి కాంతకుమారి అనే ఒక మహిళ గొడవరు అనే ప్రాంతానికి గొడవరి స్థలంలో పొందుకొని ఉన్నది. ఆమె ఆ ఇంటి పట్టా చూపించి నా సొంత ఇంటి కల త్వరలో నెరవేరబోతుంది, నాకు ఆడబిడ్డలు లేరు, నువ్వే వచ్చి నాకు పాలు పొంగించాలి నా సొంత ఇంటిలో అని చెప్పినప్పుడు నాకు అంతటి గౌరవాన్ని ఇచ్చినందుకు జగనన్నకు ఎంతగానో రుణపడి ఉంటాను. మూడవదిగా నా క్లస్టర్లో షేక్ నూరాబీ అనే ఒక వృద్ధురాలు 58 సంవత్సరాల వయసు ఉన్న అప్పుడు నా క్లస్టర్కి వచ్చి ఉన్నదండి. 58 సంవత్సరాలు ఉన్నాయి, కానీ ఆమెకు కొత్త రేషన్ కార్డు అనేది మంజూరు కాలేదు. ఆమె యొక్క సమస్యను తెలుసుకొని ఎందుకు రాలేకపోయిందో తెలుసుకొని ఆమెకు కొత్త రేషన్ కార్డు అప్లై చేసి ఇప్పించిన తరువాత వెంటనే ఆమె అర్హుల ఏమేం పథకాలు ఉన్నాయో వైఎస్ఆర్ చేయూత, ఇంటి పట్ట 60 సంవత్సరాలు నిండిన వెంటనే ఓఏపీ పెన్షన్, వృద్ధాప్య పెన్షన్ ఇప్పించినప్పుడు ఆమె ఒకటే మాట చెప్పింది, నా కన్నబిడ్డ కూడా ఈ రీతిగా నన్ను పట్టించుకోలేదు అని నా చేతులు పట్టుకొని ఆమె వ్యక్తపరిచిన భావం కానీ సంతోషం కానీ నేను అప్పటికి మర్చిపోలేను జగనన్న. ఇటువంటి గౌరవం కానీ వారు ఇచ్చిన ఆశీర్వాదాలు నాకు కాదు జగనన్న, అవి కేవలం మీకే చెందుతాయి, మీకే అవన్నీ దక్కుతాయని కోరుచున్నాను. నా క్లస్టర్లోని ప్రతి మా అక్క చెల్లెమ్మల తరపున, నా తోటి మహిళా వాలంటీర్ల తరపున, ప్రతి ఒక్కరి తరపున మళ్ళీ మాకు మా జగనన్నే కావాలి, మా జగనన్నే రావాలి, మా జగనన్న పరిపాలన రావాలని కోరుకుంటున్నాను జగనన్న. ఈ అవకాశం ఇచ్చిన అధికారులందరికీ, ముఖ్యంగా మా జగనన్నకు, నా తోటి వాలంటీర్లందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకొంచున్నాను. జై జగనన్న. మన నవరత్నాల పాలన చూసి మన 2,10,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కి నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి చేర్చడం చూసి, నాన్ డీబీటీలు కూడా కలుపుకుంటే మొత్తంగా 3 లక్షల కోట్ల రూపాయలు ప్రతి అక్క చెల్లెమ్మ వాళ్ళ కుటుంబ సభ్యుల గడపలకు చేర్చిన పరిస్థితిని చూసి ఓర్వలేక కడుపు మంటతో ఏ మంచి చేసిన చరిత్ర లేని వారందరూ కూడా ఇవాళ ఏం మాట్లాడుతూ ఉన్నారో, ఎన్నెన్ని అబద్ధాలు చెప్తా ఉన్నారో, ఏ రకంగా ఎల్లో మీడియా కట్టుకొని ఎలా దుష్ప్రచారం చేస్తా ఉన్నారో మీరంతా కూడా చూస్తా ఉన్నారు, మీరంతా కూడా వింటా ఉన్నారు. ఈరోజు ఇటువంటి అన్యాయమైన రాజకీయాల మధ్య మనమంతా నిల్చొని ఉన్నాం. ఇంత మంచి చేస్తున్న మీ ప్రభుత్వం మీద, పేదల ప్రభుత్వం మీద, మనందరి ప్రభుత్వం మీద గిట్టని వారు తప్పుడు ప్రచారాలు చేస్తూ నిందలు వేస్తే 5 కోట్ల ప్రజల ప్రతి గడప దగ్గరికి వెళ్ళి నిజాలు చెప్పగలిగిన సత్య సారథులు, సత్య సాయుధులు కూడా మీరే అన్నది ఖచ్చితంగా గుర్తు పెట్టుకోమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. కారణం ఏమిటంటే మనకు ఈనాడు తోడుగా ఉండకపోవచ్చు, ఆంధ్రజ్యోతి అండగా ఉండకపోవచ్చు, టీవీ5 మనం చేస్తా ఉన్న మంచిని చూపకపోవచ్చు, కానీ మనకున్న బిగ్గెస్ట్ బలం ఏమిటో తెలుసా? ప్రతి గడపకు నేరుగా వెళ్ళే మీరు అన్నది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మంచి చేశాం కాబట్టి ప్రభుత్వాన్ని ప్రతి ఉంది. అది మీ ఈరోజు మంచి చేశాము కాబట్టి, ప్రభుత్వాన్ని ప్రతి గడప దగ్గరికి తీసుకుని వెళ్ళాము కాబట్టి, ప్రతి గడప దగ్గరికి వెళ్ళి ప్రతి అక్క చెల్లెమ్మతోనూ అక్క నీకు మంచి జరిగిందా లేదా అని చెప్పి నీతిగా నిజాయితీగా అడగగలిగే
నైతికత మన ప్రభుత్వానికి ఉంది, అది మీ వల్ల సాధ్యపడింది అనేది కూడా ఖచ్చితంగా గుర్తుకు పెట్టుకోండి. ఎక్కడా లంచాలు తీసుకోలేదు, ఎక్కడా వివక్ష చూపలేదు, ఎక్కడా కూడా మంచే తప్ప చెడు మాత్రం ఎక్కడా చేయలేదు. ఇటువంటి పాత్ర, ఇటువంటి హక్కు, ఇటువంటి బాధ్యత కూడా మీ భుజస్కంధాల మీద ఉంది అన్నది కూడా మర్చిపోవద్దండి అని చెప్పి సందర్భంగా తెలియచేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ ప్రభుత్వ ఫిలాసఫీకి ప్రతిరూపం మీరు కాబట్టి. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో మీరు చేస్తా ఉన్నది సేవ కాబట్టి. గుర్తు పెట్టుకోవలసిన అంశాలు, ఈ ప్రభుత్వంలో మీరు చేస్తా ఉన్నది సేవ మాత్రమే అన్నది గుర్తు పెట్టుకోవాల్సిన అంశం. ఇది ప్రభుత్వ ఉద్యోగం పరిధిలోకి వచ్చే సేవ కాదు కాబట్టి, ఇది స్వచ్ఛంద సేవ కాబట్టి, దీని పేరే వాలంటీర్ కాబట్టి అన్నది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పనిచేస్తా ఉన్న ఏ ఒక్కరూ కూడా గవర్నమెంట్ ఉద్యోగులు కాదు. ఇక్కడ పనిచేస్తా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛందంగా మంచి చేయాలి ప్రజలకు అనే మనసు పెట్టి తపన తాపత్రయంతో అడుగులు వేస్తా ఉన్న మంచి మనుషులు కాబట్టి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మీరు వేసే అటెండెన్స్ కాదు, వారానికి కేవలం 2 రోజులు, ఎప్పుడు ఏ టైంలో వెళ్ళినా కూడా మేము ఉన్నాము, ప్రభుత్వ సేవలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని మా ప్రెజెన్స్ను మార్క్ చేసే కార్యక్రమం మాత్రమే కాబట్టి ఎవరైనా కూడా మిమ్మల్ని ఫలాని పని మీరు చేయకూడదు అని ఎవరైనా అంటే వాళ్ళకు గట్టిగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. సమాధానం కూడా గట్టిగా చెప్పండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ ప్రభుత్వ లక్ష్యాలు, ఈ ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ సేవలు నచ్చిన యువత మనందరి ప్రభుత్వానికి మద్దతుగా దన్నుగా నిలబడుతున్న ఈ వాలంటీర్ వ్యవస్థ మాత్రం ఇది ఖచ్చితంగా అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలని కోరుతా ఉన్నా. ఈరోజు మీరు సేవాభావంతో తీసుకున్న ఈ వాలంటీర్ కార్యక్రమం రాజకీయ హక్కులకు, మీ ఎటువంటి రాజకీయ హక్కులకు, మీ అభ్యుదయ ఆదర్శ భావాలకు ఎలాంటి ఆటంకాలు, ఎలాంటి అవరోధాలు ఉండవు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నా మొట్టమొదటి స్పీచ్ వాలంటీర్లను ఉద్దేశించి ఇచ్చిన స్పీచ్ నేను చెప్పడం మీరంతా గుర్తుకు తెచ్చుకుంటే నేను అన్నా, మిమ్మల్ని లీడర్లుగా చేస్తాను అని చెప్పన్న మాటలు గుర్తుందా? నేను అన్న ఫస్ట్ మా మొట్టమొదటి వాలంటీర్ల మీటింగ్ నేను అన్న మాట, ఆ మాట గుర్తుపెట్టుకోండి. నవరత్నాల ఫిలాసఫీకి సారథులుగా, మంచి చేస్తున్న ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లుగా, ప్రజలందరికీ కూడా మోటివేటర్లుగా, మన ప్రభుత్వానికి అండగా మీరంతా కూడా నిలబడాలి అని చెప్పి సందర్భంగా కూడా పిలుపునిస్తా ఉన్నా. ఈరోజు మీ సేవలకు ఏటా ఇచ్చే అవార్డుల కార్యక్రమం గురించి 4 మాటలు ఈరోజు చెప్తాను. ఈరోజు వరుసగా 3వ ఏడాది కూడా ఇక్కడి నుంచి సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర ఈ 3 అవార్డులతో 10 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సత్కరించే కార్యక్రమం ఇక్కడి నుంచి ప్రారంభిస్తా ఉన్నాం.
ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎందుకు మీకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంత గుర్తింపు ఎందుకుంది? ఎందుకు ఈరోజు దేశం మొత్తం మీ వైపున ఎందుకు చూస్తూ ఉంది? ఎందుకు ఈరోజు మీరు ఏ గడపకు వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా నా కొడుకు వచ్చాడు, నా తమ్ముడు వచ్చాడు అని చెప్పి మిమ్మల్ని ఎందుకు అంత ఆప్యాయత చూపిస్తా ఉన్నారు? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. కారణం, మీరు చూపిస్తా ఉన్న వాళ్ళపై మీరు చూపిస్తా ఉన్న అభిమానం. ఈరోజు ప్రభుత్వం ఎక్కడా కూడా సాచురేషన్ పద్ధతిలో కులం చూడకుండా, మతం చూడకుండా, రాజకీయం చేయకుండా, పార్టీలు చూడకుండా ప్రతి ఒక్కరికి కూడా మంచి చేయాలి, ఏ పేదవాడు కూడా మిస్ అవుట్ కాకూడదు, ఏ రాజకీయ పార్టీ అయినా పర్వాలేదు, మంచి మాత్రం ఖచ్చితంగా జరగాలి అర్హత ఉంటే అని చెప్పి మీ ప్రభుత్వం, మీ జగనన్న ప్రభుత్వం నవరత్నాల ఫిలాసఫీ తీసుకొచ్చింది కాబట్టి ఇదంతా కూడా జరుగుతూ ఉందన్నది గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఈరోజు ఈ ఏడాది మంచి సేవలు అందించిన ఈరోజు 2,33,719 మంది వాలంటీర్లకు ఈరోజు సన్మానిస్తా ఉన్నాం కూడా అన్నాడు. తమకు అధికారం వస్తే వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేసి మళ్ళీ జన్మభూమి కమిటీలు పెడతామని కూడా అన్నారు. ఈ వాలంటీర్ల వ్యవస్థ పని చేయకుండా కోర్టులకు వెళ్ళి కూడా అడ్డుకునే ప్రయత్నాలు కూడా జరిగాయి. కానీ ఈ వ్యవస్థను చూసి ఎప్పుడైతే మీరు చేసే పనికి, మీ సేవా భావానికి ఎప్పుడైతే ప్రజలు మిమ్మల్ని మెచ్చుకోవడం మొదలుపెట్టారో, అప్పుడు ప్రజల్లో మీకు ఎప్పుడైతే మంచి పేరు వచ్చిందో, అప్పుడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు మళ్ళీ ఏమన్నారో తెలుసా? ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు మళ్ళీ ఈ వాలంటీర్లంతా జగన్ సైన్యం, వీరు వద్దు, మాకు అధికారం వస్తే మళ్ళీ జన్మభూమి కమిటీల దోపిడీ సైన్యంతో కొత్త వాలంటీర్లను తీసుకొస్తామని చెప్పి కూడా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు ఎల్లప్పుడూ కూడా గుర్తుపెట్టుకోమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈరోజు ఇంత దారుణంగా కూడా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు, ఇదే ఎల్లో మీడియా, ఇదే రాజకీయాలు ఈరోజు జరుగుతా ఉన్నా కూడా నేను మీ అందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నా, మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా. ఇదే సందర్భంగా ఇదే చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇదే మాట చెప్తా ఉన్నా. అవునయ్యా, వీరు మంచి చేస్తా ఉన్న ప్రభుత్వానికి, మంచి చేస్తా ఉన్న ముఖ్యమంత్రికి వీరు బ్రాండ్ అంబాసిడర్లే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా. వీరు ప్రజా సేవకులే, వీరు స్వచ్ఛంద సైనికులే అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఖచ్చితంగా గుర్తు చేస్తూ చెప్తా ఉన్నా. ఈరోజు ఈ రాష్ట్రంలో ఇంతటి దారుణమైన పరిస్థితిలో రాజకీయాలు జరుగుతా ఉన్నా కూడా ఈరోజు నేను మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా. ఈరోజు మీ అన్న నమ్ముకున్నది ఒకటే, దేవుడు దయను, ప్రజల చల్లని దీవెనలు, ఈ మంచి ప్రభుత్వానికి, మనందరి ప్రభుత్వానికి, మీతో కూడిన మనందరి ప్రభుత్వానికి జగనన్న సైన్యం మీరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఇంటికి కూడా రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా వెళ్ళే పరిస్థితి రావాలి, జరిగిన మంచిని చూపించాలి, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాను కూడా చూపించాలి. ఇంతకు ముందు ప్రభుత్వంలో ఈ మంచి జరిగిందా అని చెప్పి ఆలోచింపజేసేలా అడగాలి. ప్రతి మాట కూడా అడిగి ఆలోచింపజేసి ప్రజలందరికీ కూడా వ్యత్యాసం చూపించాల్సిన బాధ్యత కూడా మీ అందరి మీద ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియచేస్తూ, రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా ఇంకా మంచి జరగాలి, మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలి, మీ అందరి చేత ఆ మంచి కూడా ఇంకా జరిగే పరిస్థితులు, రోజులు కూడా రావాలి అని చెప్పి కూడా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక ప్రారంభిస్తా ఉన్నాం.
గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ప్రజలకు చేరువ చేస్తున్నటువంటి గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్లకు సంబంధించినటువంటి వారికి అందజేస్తున్న సేవామిత్ర సేవా రత్న సేవా వజ్ర పురస్కారాలకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు మెగా చెక్ను అందజేస్తున్నారు. వాలంటీర్లు సంధ్యా సన్నికము, సంధ్యారాణిగూడి, కాకునూరు వరలక్ష్మి, మురళి గరికే, నరేష్ పుప్పాల, పరిమి హేమ. ధన్యవాదాలు. మెగా చెక్ లాంచ్ చేశారు. ధన్యవాదాలు. ఇప్పుడు తర్వాత సంధ్యారాణిగూడి నుంచి కాకునూరు వరలక్ష్మి గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా సేవామిత్ర పురస్కారం రాష్ట్రంలోనే విప్లవాత్మకమైన వాలంటీర్ వ్యవస్థ, అలాగే సచివాలయ వ్యవస్థకి శ్రీకారం చుట్టి ఈ వ్యవస్థని సమర్థవంతంగా నిర్వహిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు